హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆర్కే టీవీకి స్వాగతం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు అవసరం వచ్చే వీడియోస్ కంటెంట్తోనే రావడం జరుగుతుంది. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా వీడియోస్ ఉంటాయి. సో ఇవాళ ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, రాబోయేది సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి సో అది ఎప్పుడు వస్తాయో అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. సో నేను డేట్స్ మాత్రం చెప్పట్లేదు, కానీ జస్ట్ సూచనలు, సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే సర్పంచ్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు ఒక చిన్న వీడియో. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ యువత ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో పొలిటికల్గా, ఎవరైతే కొత్తగా ఆమ్, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కొంచెం షార్ట్ వీడియో తీయడం జరుగుతుంది ఆర్కేటివ్ నుంచి. సో సర్పంచ్ ఎలక్షన్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే దానికి అర్హత ఏమి ఉండాలంటే, అట్లీస్ట్ 21 years ఓల్డ్ ఉండాలి ఆ పర్సన్ ఎవరైతే నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ పాస్డ్ అవి ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. అండ్ రెసిడెన్స్ ఆఫ్ విలేజ్ అంటే ఆ ఊరి వ్యక్తి ఉండాలి. సో అవుటర్స్ నాట్ అలౌడ్. నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్, ఎలాంటి కేసెస్, ఎలాంటి క్రిమినల్ చరిత్ర ఉండకూడదు. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్లో సబ్మిషన్, నామినేషన్ డిపాజిట్ ఉంటుంది. ఆ డిపాజిట్ పే చేయాలి. సంథింగ్ లైక్ జనరల్ కేటగిరీ అయితే 500 బహుశా ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అయితే 250 రూపీస్ ఎంత ఉంటుంది. సో బహుశా ఇప్పుడు చేంజెస్ ఏమైనా చేస్తే మీకు అప్డేట్ వస్తుంది. నెక్స్ట్ అఫిడవిట్ అటాచ్ చేయాలి. వాళ్ళు చెక్ చేసి ఫైనలైజ్ చేస్తారు. నెక్స్ట్ క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ ఏమేమి ఉంటాయి? డోర్ టు డోర్ వెళ్ళి మీ యొక్క విజన్, మీ యొక్క గోల్, అంటే మీరు వచ్చినాక డిఫరెంట్గా ఏం చేయగలుగుతారు, అందరు చేసింది వేరు, మీరు ఏం చేయగలుగుతారో అది సూటిగా పాయింట్ చెప్పుకోవాలి పబ్లిక్కి. సోషల్ మీడియా అవుట్రీచ్. సో యూత్కి, సో ఓల్డ్ పీపుల్ అంటే సోషల్ మీడియాలో విలేజర్స్ కనెక్ట్ గారు. సో అట్లీస్ట్ విలేజర్స్కి కనెక్ట్ కావాలంటే ఫస్ట్ డోర్ టు డోర్ స్టెప్ వెళ్ళాలి. యూత్ని కనెక్ట్ చేయాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎంచుకోవాలి. ఫేస్బుక్, వాట్సాప్, రకరకాల అయిన మెసేజెస్ చేయొచ్చు. పబ్లిక్ మీటింగ్స్ అండ్ ర్యాలీస్. సో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు ఒక ఊర్లో. సో మీరేమనుకుంటున్నారో, మీరు వచ్చినాక ఏం చేయాలనుకుంటున్నారో అది అక్కడ ఉన్న కమ్యూనిటీస్కి ఏమేమి అవసరాలు ఉంటాయో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకొని, సో దానికి ఒక ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ చేసుకొని ముందుకెళ్తే బాగా ఉంటుంది, మీకు అన్నీ కలిసి వస్తాయి. నెక్స్ట్ ప్రింటెడ్ మెటీరియల్ అంటే ప్యాంప్లెట్స్ లాంటివి, కొంచెం అట్రాక్టివ్ ప్యాంప్లెట్స్. మీ ఒక అంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ పార్టీలతో సంబంధం ఉండదు కాబట్టి మీ ఏం చేయదలుచుకున్నారో కొన్ని పాయింట్స్, అక్కడ ఉన్న మేజర్ సమస్యలు మీరు అడ్రస్ చేయండి. ఊర్లో ఏంటిది మేజర్ సమస్య, కరెంట్గా ఏం ఫేస్ చేస్తున్నారు, ఊరు వాళ్ళకి ఏమి నీడ్స్ కావాలంటే మీరు సర్వే చేయించుకోండి. సర్వే చేసుకొని ఇది చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక సర్వే లిస్ట్ వస్తుంది. ఆ సర్వేలో మెజారిటీ ఆఫ్ ఊరు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదే మీ ఒక పాంప్లెట్స్లో ఒక ఉంటే బాగుంటుంది. సో అది మీకు విన్నింగ్ చేయనికి దోహదపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఈక్వేషన్. సో తెలంగాణలో పెద్ద క్యాస్ట్ దాని గురించి పెద్దగా ఉండదు, బట్ కమ్యూనిటీ పరంగా ప్రతి ప్రతి కమ్యూనిటీకి ఏదేదో అవసరాలు ఉంటాయి, వాళ్ళ నీడ్స్ ఐడెంటిఫై చేయండి ఎలా ఏంది అనేది. సో దాని మీద పనిచేసి ప్రతి కమ్యూనిటీకి హామీ ఇవ్వండి. అయ్యే హామీలే ఇవ్వండి, అవ్వని హామీలు ఇవ్వకండి. ఎందుకంటే మళ్ళీ మీరు గెలిచినాక మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు చేయకుంటే. విలేజ్లో ఉంటారు కాబట్టి మీకే ఇబ్బంది అవుతుంది. సో చేసేదే చెప్పండి. సో అది మీకు బెటర్గా ఉంటుంది. విలేజ్ నీడ్స్ అంటే వాటర్ ఫెసిలిటీస్, ఇలాంటి రోడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఏం చేయగలుగుతారు సో దాని గురించి చెప్పండి. యూనిక్గా ఏమైనా చేయగలిగితే, లైక్ పవర్ గ్రూప్స్ అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, పవర్ఫుల్ ఫ్యామిలీస్ ఉంటాయి ఊర్లలో. సో వాళ్ళ ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు. సో వాళ్ళని కనెక్ట్ అయితే మీకు ఆ ఏరియా ఓట్స్ అన్నీ పడడం జరుగుతుంది. అతనికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అలాంటి కార్యక్రమాలు పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది.
నెక్స్ట్ ఎలక్షన్ డే ప్రిపరేషన్. సో, ఎలక్షన్ రోజు ఎలా ఉండాలంటే మీరు మొబిలైజ్ మీ వాలంటీర్స్ ఎవరైతే మీకు సపోర్టర్స్ వాళ్ళని జనాలను ఎక్కువ ఓటింగ్ బూత్‌కి తరలించే విధంగా వాళ్ళు కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ హై అంటే ఓటర్స్ అనేది అందరికీ చెప్పాలి. నాకు ఇతనేస్తాడు, ఇతనేయడు అనేది కాదు. అందరికీ ఈక్వల్‌గా ఓటెయ్యండి అని చెప్పాలి. ఓటెయ్యండి చెప్పండి. మీ మీ మీకేయండి అని అభ్యర్థించండి. ఎందుకంటే మీరే క్యాండిడేట్ కాబట్టి. సో, డెఫినిట్‌గా అదొకటుంటుంది. మానిటర్ ఫర్ ఫెయిర్ కండక్ట్స్ అండ్ రిపోర్ట్స్. సో, కొంచెం అదే నేను చెప్పాను గదా! కొంచెం మానిటర్ చేయాలి. కీ అబ్జర్వేషన్స్ ఉండాలి ప్రతిదానికి. తర్వాత ఎలక్షన్స్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్. సో, ఏదైతే మీరు హామీ ఇచ్చారో దానిపైన డే 1 నుంచి స్టార్ట్ చేయండి. సో, మీకు ఫ్యూచర్‌లో బెనిఫిట్ ఉంటుంది. విలేజ్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? దానిపైన టాక్సెస్ దానిపైన అన్నిపైన దృష్టి పెట్టండి. యాస్ ఎ సర్పంచ్‌గా మీ పైనే బాధ్యతలు ఎక్కువుంటాయి కాబట్టి. లోకల్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే విలేజ్‌లో చిన్న చిన్న ల్యాండ్ సమస్యలు గానీ, ఏదైనా ఇతరితర సమస్యలు ఉంటే న్యాయం ఎవరి చోట ఉందో వాళ్ళ చోట ఉండి మీరు ఉండండి. అది బాగా మీకు కలిసొస్తుంది. అప్పటి వరకు కాకుండా మీరు అన్యాయం గురించి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటూ మాట్లాడితే మీకు అవసరం రాదు. యాజ్ ఎ జెన్యూన్ క్యాండిడేట్‌గా ఉండండి. ఎగ్జాంపుల్ మనకు ఖమ్మం ఒక నర్సయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు. అతను అతన్ని ఆదర్శంగా తీసుకోండి. అలా మీరు పనిచేస్తే మీకు తప్పకుండా మీకు విన్నింగ్ అనేది యాజ్ ఎ హ్యుమానిటీ తోడుగా ఎయ్యాలి. నెక్స్ట్ విలేజ్ ఫైనాన్సెస్ ఎలా నడుస్తుంది? ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టండి. ఫైనాన్స్ ఏ ఖర్చు పెట్టినా దానికి పక్కా రికార్డ్స్ పెట్టండి. తప్పకుండా మీకు అది బాగా నమ్మకంగా పనిచేశాడనేది మీకు పేరు తీసుకొస్తుంది మీకు విలేజ్‌లో. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్‌గా సర్పంచ్ ఉండాలనుకుంటే మీరు ప్రతీదీ చాలా నమ్మకంగా చేయాలి. రికార్డ్స్ అని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుబాటులో ఉండాలి. అందరికీ వెళ్ళాలి. మీరు ఓట్ ఏసినా, ఏయకున్నా అందరికీ అవైలబుల్ ఉంటే నెక్స్ట్ టైమ్ మీ ఓటర్ అనేది పెరగడం జరుగుతుంది. దట్స్ ఇట్ టీమ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో టు ఆల్ ది మెంబర్స్. థాంక్ యూ.